హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అందరికీ రాదు. సో ఈ టాపిక్ పైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియో చాలా వరకు అందరూ స్కిప్ చేసి అస్సలు అర్థం కాదని స్కిప్ చేయకుండా చూడండి. స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 17 అండి, 50 days ఛాలెంజ్లో. నేనైతే ఇక్కడ వచ్చేసి పాలిటీనే చదువుతున్నానండి. బయట వర్షం పడుతుందని చెప్పేసి నేను కొంచెం చాయ్ పెట్టుకొని తాగుతున్నానండి. సో వర్షం అంటేనే కొంచెం చాయ్ ఉండాలి డెఫినెట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి, పాలిటీనే చదువుతున్నాను. సో నేను ఒక్కటే పొజిషన్లో చదవని, ఇలా అటు ఇటు తిరుక్కుంటూ కూర్చొని ఇంకా చాలానే చదువుతా. బట్ వీడియోలో నేను అన్నీ చూపించలేను. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు నేను చెప్పబోయే మాట అందరికీ కొంచెం చేదుగానే ఉండొచ్చు, బట్ ఇది రియాలిటీ అండి. గవర్నమెంట్ జాబ్ అనేది అందరికీ రాదు. సో ఈ మాట నేను అందరిని హర్ట్ చేయాలని చెప్పట్లేదు, నిరుత్సాహపరచాలని చెప్పట్లేదు. సో ఇది రియాలిటీ అని చెప్తున్నాను. సో అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎవ్వరూ స్కిప్ చేయకుండా. సో మనం ప్రిపరేషన్లో పెద్ద మిస్టేక్స్ చేస్తున్నాం, అదేంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో నోటిఫికేషన్స్ వస్తాయి, బట్ అవి నోటిఫికేషన్స్ పోస్టులు ఉండేటి 100లో, బట్ అప్లై చేసేది మాత్రం కొన్ని లక్షల్లో. మన స్టేట్లో అయితే చూసుకుంటే అసలుకి 2022లో వచ్చిన నోటిఫికేషన్స్ స్టిల్ ఇప్పటికీ నోటిఫికేషన్స్ లేవండి. 2022లో, ఇది 2026, దాదాపు 3 years కంప్లీట్ అయింది, 4th year రన్నింగ్. స్టిల్ ఇప్పటికీ నోటిఫికేషన్స్ లేవు. ఇంకా అండ్ యూపీఎస్సీకి వస్తే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది, బట్ అవి 1000 పోస్టులే ఉంటాయి. బట్ వీటిలకు చాలామంది అప్లై చేస్తారు, బట్ అందులో సక్సెస్ అయ్యేది పోస్టులు ఉన్నంత వరకే. 1000 పోస్టులు ఉంటే 1000 మంది సక్సెస్ అవుతారు. మిగతా సక్సెస్ కానీ వాళ్ళు ఏం చేయాలని, ఫెయిల్యూర్ అయ్యారని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అనేది అసాధ్యం. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడున్న సొసైటీలో. బట్ చాలా వరకు మేము చదువుతున్నాం అనే భ్రమలో ఉన్నారండి, బట్ వాస్తవానికి ఎవ్వరు చదవట్లేదు. సో బుక్స్ ముందర పెట్టుకొని నేను గంటలు చదువుతున్నా అనే భ్రమలోనే ఉన్నారు. ఆ భ్రమలోకి, ఆ ఊహలోకి వెళ్ళి బయటికి రండి, రియాలిటీలో ఉండండి. అసలు నోటిఫికేషన్స్ వన్స్ వస్తున్నాయి అంటే ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు, ముఖ్యంగా స్టేట్లో గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి మాత్రం. సో ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా టఫ్, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో తెలియదు. సో వచ్చినప్పుడే మనం 100% ఎఫర్ట్ పెట్టాలి. అందుకే చెప్తున్నాను, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ సిలబస్ ప్రింట్ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి మన దగ్గర పీవైక్యూస్ ఉండాలండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీవైక్యూస్ చూడాలండి. సో పీవైక్యూస్ చూస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారనే ఒక ఐడియా వస్తుంది. సో అసలుకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర ఈ రెండు ఉన్నాయా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలా వరకు సిలబస్ ప్రింట్ ఉండదు, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయరు, ఏది చేయరు, డైరెక్ట్ బుక్స్ తీసుకుంటారు. ఆ బుక్స్ కూడా ఎవరు ఏం బుక్స్ చెప్తే ఒక్క సబ్జెక్ట్కి 2-3 బుక్స్ ఉంటాయండి. సో 2-3 బుక్స్ అస్సలు కొనకండి, ఒక్క సబ్జెక్ట్ ఒక్కటే బుక్. రిఫరెన్స్కి ఇంకేదైనా మీకు టైం ఉంటే ఇంకో బుక్ కొనండి, బట్ అస్సలకి 2-3 బుక్స్ ఎవరు ఏం బుక్ చెప్పినా అస్సలు కొనకండి. ఒక్క సబ్జెక్ట్కి ఒక్కటే బుక్. నీకు ఏ బుక్ అర్థమైతే బుక్ స్టాల్కి వెళ్ళండి, బుక్ స్టాల్కి వెళ్ళి బుక్స్ తీసుకోండి. అందులో ఇండెక్స్ ఉంటుంది, ఇండెక్స్ చూడండి, ఒక 2-3 pages చదవండి. మీకు ఏ బుక్ చదివితే అర్థమవుతుందో ఆ బుక్ మాత్రమే తీసుకోండి. ఎవరు ఏ బుక్ చెప్పినా అస్సలు తీసుకోకండి. సో అది మీ ఇష్టం, మీకు ఏ సబ్జెక్ట్లో ఏ బుక్ అర్థమైతే అదే బుక్ తీసుకోండి. చాలా వరకు ఎలా ఉన్నారంటే అసలుకి 1 dayలో మనకు రిజల్ట్ రావాలని చూస్తున్నారు, బుక్స్ తీస్తారు, చదవరు. అండ్ ఫోన్లో ఎక్కువ చూస్తారండి. ఫోన్ చూడండి ఇలాంటి టైంలో, అంటే మనకు కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ అనిపించినప్పుడు చూడండి, అది కూడా ఒక 1/2 hour చూడండి. బట్ డైలీ ఫోనే చూసుకుంటే మాత్రం ఉండకండి. చాలా వరకు చదువుతున్నాం అనే భ్రమలో బుక్ ముంగల ఉంటుంది, ఫోన్ ముంగల ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలా చదువుతారండి? నేను కూడా ఇన్ని రోజులు అలాగే ఉన్నాను, బట్ ఇప్పుడు నేను చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. సో గ్రూప్స్ ఎగ్జామ్స్ అనేది చాలా తక్కువ వస్తాయండి, అది కూడా 4-5 yearsకి ఒకసారి వస్తాయి. ఆ 4-5 yearsకి ఒకసారి వచ్చినప్పుడు మనం దానిపైన 100% ఎఫర్ట్ పెట్టకుండా రిజల్ట్ రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? మీకు మీరు గుండె పైన చేసుకొని చెప్పుకోండి, అసలుకి ఈరోజు నేను చదివానా, 100% నేను చదివానా, ఎగ్జామ్కి నేను నేను అనుకున్న మార్క్స్ వస్తాయా అని మీలో అసలుకి బుక్ ముంగల ఉంటుంది కానీ ఒక్కరైనా చదువుతున్నారా? సో మనం అనుకుంటున్నాం అదే భ్రమలో ఉన్నాం, బుక్ ముంగల ఉంది చదువుతున్నాం అనే కన్ఫ్యూజన్లోనే ఉన్నాం, బట్ చదవట్లేరండి, ఎవ్వరు చదవట్లేరు. బికాస్ ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇంకా రాలేవు కదా అనే భ్రమలోనే ఉన్నారు.
సో నోటిఫికేషన్స్ వస్తాయండి, డెఫినెట్గా వస్తాయి. నెక్స్ట్ ఇయర్ అయినా సరే 2027లో డెఫినెట్గా వస్తాయి. సో అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ సిలబస్ ఒక 50% కూడా కంప్లీట్ కాంది. నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు హడావిడి ఎలా ఉంటుంది, స్ట్రెస్ చాలా ఉంటుంది. సో ఒక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు అలా ఇలా అని చెప్పేసి ఆ స్ట్రెస్లో మనం చదివితే అసలు మైండ్ కన్నా ఎక్కుతాయి, బ్రెయిన్ కన్నా అస్సలకి ఎక్కువండి. టెన్షన్లో మనం చదివింది అస్సలు గుర్తుండదు. సో ఇప్పుడే మనకు నోటిఫికేషన్స్ లేనప్పుడే ఇదే చాలా అంటే చాలా పీస్ఫుల్ టైం. సో అందుకే ఇప్పుడే అందరు చదవండి. నోటిఫికేషన్ వచ్చాక మాత్రం చదువుదాం అనుకుంటే అసలుకి వాళ్ళంత అసమర్థులు ఇంకెవ్వరు ఉండరండి. సో గవర్నమెంట్ జాబ్ అనేది సో ఇందుకోసమే రాదు చూడండి. మనం చేసే పెద్ద మిస్టేక్ అంటే ఇదే, నోటిఫికేషన్స్ రాలేదు కదా అని చెప్పేసి చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అదే ఒక స్టోరీ ఉంటుంది చూడండి, కుందేలు తాబేలు కథ లాగా మన స్టోరీస్ ఇప్పుడు అలాగే ఉన్నాయండి. మీరు నేను చెప్తే నిజం మీకు చేదుగానే ఉండొచ్చు వినడానికి, ఈమెంది ఇంత హార్ష్గా చెప్తుందని. సో ఇదే రియాలిటీ, అందరు ఇదే రియాలిటీలో ఉన్నారు. బుక్స్ ముంగలు ఉంటాయి, ఫోన్ ముంగలు ఉంటుంది, చదువుతున్నాం అనే భ్రమల్లోనే ఉన్నారు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అనే ఉన్నారు. సో అస్సలు అలా చేయకండి. ఇంకా చాలామంది కంపారిజన్ చేసుకుంటారు, వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు లేవని. సో ఒకరితో అస్సలు కంపారిజన్ చేసుకోకండి. వాళ్ళ జర్నీ వేరు, మన జర్నీ వేరు. వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్ వేరు, మన సిచ్యువేషన్స్ వేరు. ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఒకరితో ఎప్పుడే కానీ అస్సలు కంపారిజన్ చేసుకోకండి. అండ్ ఇంకా చదవండి, అసలు టైం వేస్ట్ అస్సలు చేయకండి. కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎవరెవరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి. సో నేను ఈ వీక్లో లైవ్ పెడదాం అనుకుంటున్నారు, మీరేమంటారు కామెంట్ చేయండి, ఏ రోజు పెడితే లైవ్ బాగుంటుందని చెప్పేసి. సో ఆ లైవ్లో మీకున్న డౌట్స్ అండ్ మీకున్న ప్రిపరేషన్లో ఉన్న డౌట్స్ నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకున్న డౌట్స్ మిమ్మల్ని అడుగుతాను. సో లైవ్లో ఇంటరాక్ట్ అయితే కొంచెం కమ్యూనికేషన్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అప్పుడు కూడా టైం ఏం వేస్ట్ కాదు. మీరు అక్కడ చదువుకుంటూ అడుగుతారు, నేను ఇక్కడ చదువుకుంటూ నేను మీకు రిప్లై ఇస్తాను. సో టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. చాలా వరకు ఇదే మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ రాదు, ఎందుకు రాదు, ఇందుకే రాదు. సో బుక్ చదువుతున్నాం అనే భ్రమలోనే ఉన్నారు. బట్ ఎవ్వరు అసలు అట్లీస్ట్ ఒక 2 hours కూడా చదవట్లేరండి. మీ గుండె పైన చేసుకొని చెప్పుకోండి, మీరే చెప్పుకోండి. సో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రోజు ఎన్ని అవర్స్ చదువుతున్నారు, అసలు చదివిన అవర్స్ కూడా ప్రొడక్టివ్గా చదువుతున్నారా, ఎఫెక్టివ్గా చదువుతున్నారా లేదా. సో ఇప్పుడు మెయిన్ డిస్ట్రాక్షన్స్ ఏంటంటే ఫోన్సే అండి. ఫోన్ చూడండి 1 hour నైట్ పడుకునే ముందు చూడండి, బట్ ఫోన్లోనే మునిగిపోకండి. సో అంతే అండి ఈ వీడియో వచ్చేసి. చాలా వరకు నోటిఫికేషన్స్ లేవు కదా అని డిలే చేస్తున్నారండి. నోటిఫికేషన్స్ వచ్చాక మాత్రం టైం అస్సలుకుంటే టైం ఉన్నా మనకు ఆ టెన్షన్లో ఆ స్ట్రెస్లో మనకు ఇన్ని సబ్జెక్ట్ ఎలా చదువుతామని చెప్పండి, ఒక సబ్జెక్ట్ కాదు 2 subjects కాదు, సో 13-14 ఉంటాయండి. SIPCకైనా అంతే, గ్రూప్స్కైనా అంతే, ప్రతి ఒక్క దానికైనా అంతే. సో మనం ఇలా టైం వేస్ట్, నోటిఫికేషన్స్ లేనప్పుడు టైం ఇలా వేస్ట్ చేస్తుంటే నోటిఫికేషన్ వచ్చినాక మనకు టైం అస్సలు ఉండదండి. మ్యాక్సిమం ఎంత ఇచ్చినా 4 months 5 months ఇచ్చినా మనం ఆ 4 months 5 monthsలోనే సిలబస్ అస్సలు కంప్లీట్ చేయలేమండి. సో ఇప్పుడే మనకు పీస్ఫుల్గా ఉన్న టైం, ఇప్పుడే నోటిఫికేషన్ లేనప్పుడే ఇప్పుడే కంటిన్యూగా చదవండి. సో డైలీ ఒక 4-5 hours అయినా చదవండి. పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకైనా టైం ఉంటుంది, అట్లీస్ట్ ఒక 2-3 hours అయినా ఉంటుంది. సో ఇప్పుడే ప్రొడక్టివ్గా ఎఫెక్టివ్గా ఇప్పుడే స్టడీ చేయండి. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చాక టైం అస్సలు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.